బుల్డోజర్ జస్టిస్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బుల్డోజర్ యాక్షన్ సరికాదని తేల్చి చెప్పింది. కోర్టుల పాత్ర పోషించే అధికారం అధికారులకు ఉండదని స్పష్టం చేసింది. నేరస్తుల ఇళ్లను కూల్చే అధికారం లేదని తేల్చి చెప్పింది. చట్టాన్ని అతిక్రమించి నేరస్తుల ఇళ్లను కూల్చితే ఆ కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఎవరైనా దోషులుగా తేలినా వారికి చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బుల్డోజర్ యాక్షన్ సరికాదని తేల్చి చెప్పింది. కోర్టుల పాత్ర పోషించే అధికారం అధికారులకు ఉండదని స్పష్టం చేసింది. నేరస్తుల ఇళ్లను కూల్చే అధికారం లేదని తేల్చి చెప్పింది. చట్టాన్ని అతిక్రమించి నేరస్తుల ఇళ్లను కూల్చితే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఎవరైనా దోషులుగా తేలినా వారికి చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, సెప్టెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పిచ్చింది. అక్టోబర్ 1వ తేదీ వరకు దేశంలో ఎలాంటి కూల్చటాలు ఉండకూడదంటూ కూడా సుప్రీంకోర్టు అక్టోబర్ 1 తేదీ వరకు కూడా స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని మున్సిపల్ చట్టాల ప్రకారము ఆస్తులను ఎప్పుడు కూల్చివేయచ్చు అనే దానిపై ఆదేశాలను రూపొందిస్తామని కూడా సెప్టెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు తెలిపింది. అనేక రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆస్తులను కూల్చివేస్తున్నారని ఫిర్యాదులు లేవనెత్తిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు సెప్టెంబర్ నుండి కూడా విచారిస్తూ వస్తుంది. అంతేకాకుండా కోర్టు అనుమతి లేకుండా అక్టోబర్ 1వ తేదీ వరకు కూడా భారతదేశం అంతా బుల్డోజర్ కూల్చివేతకు కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ రోడ్లు, వాటర్ బాడీలు, రైల్వే లైన్ల కూల్చివేతలో అనుమతి అవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఎట్ ది సేమ్ టైం ఎవరు కూడా చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు, ఎటువంటి రాజ్యాంగ బలహీనతని కూడా ఎట్లాంటి విషయాలలో కూడా చాలా ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేని కూడా ఇలాంటివి చేయొద్దంటూ కూడా పేర్కొంది. ఇది కాకుండా నేరస్తులు వారి కుటుంబాల పైన జరిమానా విధించకుండా ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాంటివి చేయకూడదు అంటూ కూడా విభిన్న వాదనలు పిటిషనర్లు కూడా వేశారు. దీనిపైన కూడా చాలా వాదనలు కూడా నడిచాయి. ఎట్ ది సేమ్ టైం ఓవరాల్ గా చూసుకుంటే ఎలాంటి చట్టవిరుద్ధమైన కూల్చివేత కాదనే సమాధానాలు ప్రభుత్వాల తరఫున కూడా, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తరఫున కూడా వాదనలు వినిపించాయి. ఎట్ ది సేమ్ టైం సోలిసిటర్ తుషార్ మెహతా కూడా పలు వాదనలు కూడా వినిపించారు. ఎట్ ది సేమ్ టైమ్ ధర్మాసనం కూడా అడిగింది, ఉదాహరణలు ఇవ్వండి, ఇది ఎలాంటి చట్టవిరుద్ధమైన కూల్చివేత కాదని దానిపైన కూడా ఉదాహరణలు ఇవ్వంటూ కూడా సోలిసిటర్ ని కూడా అడిగారు. అయితే ఎట్ ది సేమ్ టైం ఓవరాల్ గా కూడా చూసుకుంటే సుప్రీంకోర్టు తాజాగా ఈ రోజు కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఎట్ ది సేమ్ టైం నేరారోపణలు పాల్పడిన వారి ఆస్తిని కూల్చివేయడాన్ని కూడా వ్యతిరేకిస్తూ దీనిపైన ఎవరైనా ధర్మాసనం ఎవరైనా నిందితుడు ఉన్నందున అతనిని ఈ ఇంటిని ఎలా కూల్చివేస్తారు, అతని దోషి అయినప్పటికీ చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అది చేయకూడదు అంటూ కూడా ఈ సమస్యని సమర్థవంతంగా పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా కూడా మార్గదర్శకాలను రూపొందించాలంటూ కూడా న్యాయస్థానము సూచించింది. అట్ ది సేమ్ టైమ్ ఈ మనం ప్రముఖంగా కూడా ఈ బుల్డోజర్ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది మన యూపీలో వింటున్నాము. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నారో కూడా ఇదే కొత్తగా ట్రెండ్ అనేది యూపీలో స్టార్ట్ చేశారు. సో అలా చాలా మంది కూడా క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, గ్యాంగ్స్టర్స్ కానీ చాలా మంది వాటికి కూడా ఎవరైతే అట్ ది సేమ్ టైం యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్, పబ్లిక్ ప్రాపర్టీస్ ఎవరైతే డ్యామేజ్ చేస్తారో వాళ్ళే కూడా కొంత మేరకు కూల్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ గ్యాంగ్స్టర్లతో పాటు ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా
కూల్చివేసిన విషయం తెలిసిందే. సో అప్పటి నుంచే కూడా ఈ బుల్డోజర్ డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరు కూడా యూపీ నుండే ఒరిజిన్ అయింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్ అయింది. సో తాజాగా బుల్డోజర్ దానిపైన కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బుల్డోజర్ యాక్షన్ సరికాదని కూడా తేల్చి చెప్పింది. కోర్టు పాత్ర పోషించే అధికారులకు ఉండదని కూడా స్పష్టం చేసింది. నేరస్తుల ఇళ్లను కూల్చే అధికారం కూడా లేదని కూడా చెప్పింది. చట్టాన్ని అతిక్రమించి నేరస్తుల ఇళ్లను కూల్చితే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. అట్ ది సేమ్ టైం ఎవరైనా దోషులుగా తేలినా వారిని చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని కూడా తెలిపింది. సో ఇందుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు విడుదల చేసింది. సందీప్, శ్రీచరణ్, కానీ ఇప్పటి వరకు కూల్చిన వాటి సంగతి ఏంటి మరి? సో ఇప్పటిదాకా కూల్చిన వాటికి దానిపైన పూర్తిగా గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అది పూర్తి స్థాయిలో చదివితేనే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది సందీప్. ఎందుకంటే సో సుప్రీంకోర్టు అంటే ఎర్లియర్ జరిగినవి వాటి గురించి కూడా మళ్ళీ రికవరీ అట్లాంటి ఆ మార్గదర్శకాలు ఏమైనా పొందపరిచిందా అనేది కూడా పూర్తి స్థాయిగా అఫీషియల్ కాపీ అనేది ఇంకా బయటికి రాలేదు. వస్తే దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు సందీప్. అంటే ఈ విషయాల్ని అధికారులు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇంత ముందుకు కోర్టు నోటీస్ ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా కూల్చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టు ఒక స్టే అయితే ఇచ్చింది. సో దానికి ముందు జరిగిన వాటి గురించి సుప్రీంకోర్టు ఎలా పరిగణిస్తోంది, మళ్ళీ దానిపైన ఎవరైనా పిటిషన్లు వేస్తారా అనేది కూడా చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.